వెజ్ పులావ్ కోసము ఇవి మనం దంపినటువంటి వెల్లుల్లిపాయ అండి. ఇది వచ్చేటప్పటికి చిన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కాడలు. ఇవి ఈ గ్లాస్తో తీసుకున్నటువంటి 2 గ్లాస్ ఇదండి. నేను ఏంటంటే చిన్న చిన్నగా ఎందుకు చూపెడుతున్నాను అంటే దీన్ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ నేను కొన్ని ఫ్రోజన్ వెజిటబుల్స్ పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను జనరల్లీ ఫ్రోజన్ వెజిటబుల్స్ వాడతాను. మనం కావాలంటే కనుక ఇండివిజువల్లీ చేసుకోవచ్చు. ఫ్రోజన్ వెజిటబుల్స్లో మనకి 3-4 ఐటమ్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఉల్లిపాయలు ఉన్నాయి, దాని తర్వాత వచ్చేటప్పటికి సరిగ్గా కట్ చేసినటువంటివి ఇవి ఉన్నాయి, దాని తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఓకే, దాని తర్వాత మనం ఇక్కడ పుదీనా కూడా వాడతామండి, పెరుగు కూడా వాడతాము. ఓకే, దాని తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ నేను బరిస్తా కొంచెం యాడ్ చేస్తాను జస్ట్ ఫర్ టేస్ట్, ఎందుకంటే అది పులావ్ కాబట్టేసి ఉండాలని. వీలైతే మనం జీడిపప్పును దాని తర్వాత రైజిన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది నేను ఇంకా డిసైడ్ చేయలేదు. ఐ విల్ యాక్చువల్లీ ట్రై టు సీ వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదిగోండి, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెలో మనము కొన్ని జీలకర్ర వేసాము, దాని తర్వాత వచ్చేటప్పటికి ఈ ఎండుమిరపకాయలు వేసాము, దాని తర్వాత కొన్ని ఈ పచ్చిమిరపకాయలు వేసాము, దాని తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసామండి, దాని తర్వాత ఈ క్యారెట్ స్ట్రాంగ్స్ వేసాము, దాని తర్వాత ఈ మిక్స్చర్ వేసామండి, మిక్స్డ్ వెజ్ ఐటమ్స్ వేసామండి. ఇదిగోండి, దీని లోపల దంచిన వెల్లుల్లిపాయి, దాని తర్వాత కొత్తిమీర, కొంచెము ఈ క్యారెట్ స్ట్రాండ్స్ కూడా వేసామండి. ఓకే, కొంచెం కలర్ బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు ముందర నేను కొంచెం పెరుగును, దాని తర్వాత ఈ పుదీనా ఆకు కూడా కొంచెం వేస్తాను. ఓకే, నాది 2 చేతులతో నా దగ్గర కెమెరా స్టాండ్ లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను. ఇదిగోండి, ఇప్పుడు పుదీనా ఆకు వేసాను, దాని తర్వాత ఇప్పుడు కొంచెం పెరుగు కూడా వేస్తాను. ఇదిగోండి, పెరుగు వేసిన తర్వాత మీకు ఇది మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు కొంచెం ఖడా మసాలా కూడా వేస్తాను, కొంచెం గరం మసాలా. ఇదిగోండి, 2 ఇలైచీలు, 1 లవంగము, నేను కొంచెము గరం మసాలా తక్కువ వేస్తానండి. ఓకే, దాని తర్వాత కొంచెం సోంపు, మన బిర్యానీ ఆకు, దాని తర్వాత పట్ట. ఓకే, ఇవన్నీ వేసాను. కావాలి అంటే కనుక మీరు స్టోన్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం పసుపు, కొంచెం కారము, ఇప్పుడు ఇంగు కూడా వేస్తానండి. ఇదిగోండి, ఇప్పుడు బియ్యం వేసాను నేను. ఓకే, కొన్ని టమాటాలు, దాని తర్వాత వచ్చేటప్పటికి కొంచెం ఉప్పు దీంట్లో యాడ్ చేసేసి ఇప్పుడు ఈ బియ్యము కొంచెము ఈ మసాలా నూనెలో నేను దీన్ని రోస్ట్ చేస్తున్నానండి. దీనివల్ల మనకు ఫస్ట్ పొడి పొడిగాను వస్తుంది, అండ్ 2 వచ్చేటప్పటికి మనకి లోపల ఇన్కేస్ ఏమైనా తేమ ఉన్నా లేకపోతే ఏదైనా సరే ఈ బియ్యం బాగా మనము ఇది లేకుండా ఉండాలి, రాళ్ళు కానివ్వండి లేకపోతే చెత్తా చెదారం లేకుండా ఉండాలి, అవంతా చెరిగేసి దాని తర్వాత చాటతో మనము చల్లించేసిన తర్వాత మనం ఇది తీసేసుకుని దీనికి తగ్గ నీళ్లు పోసామనుకోండి. దీనికి తగ్గ నీళ్లు పోస్తే కనుక మీకు మంచి క్వాలిటీ, మీకు ఒక వెజిటబుల్ పులావ్ తయారవుతుందండి. ఓకే, దాన్ని మనం వెజిటబుల్ బాత్ అని కూడా అనొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇవి లైట్గా బాయిల్ అయినటువంటి నీళ్ళు, ఎందుకంటే లేకపోతే కనుక ఫ్లేవర్ పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో నీళ్లు పోస్తున్నానండి. దీని తర్వాత మూత పెట్టి ప్రెషర్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇండక్షన్ కుక్కర్లో పెట్టామండి. ఇదిగోండి టెంపరేచరు, ఎందుకంటే ఇండక్షన్ రిలేటెడ్ కాబట్టి మనం పక్కన పెట్టేసుకుని మన పని మనం చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది వెజ్ పులావు. ఓకే, మనం చేసినటువంటి మసాలాతో మనకి రెగ్యులర్గా ఇక్కడ దొరికేటటువంటిది. మీకు ఇది జనరల్లీ మీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనూ లేకపోతే కనుక సినిమా థియేటర్స్లోనూ రెగ్యులర్గా దొరికేటటువంటిది. ఓకే, సో మేము తిని చూసామండి. తిని చూస్తే చాలా సూపర్ వచ్చింది. రైస్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. మనకి ఎక్విప్మెంట్ సరిగ్గా ఉంటే కనుక క్వాలిటీ చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి, మన వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఎల్లోగా ఎందుకు ఉందంటే మేము కుట్టిన పసుపు వాడాము, అండ్ 2 నేను గ్రైండ్ చేసినటువంటి మసాలాలు వాడలేదు. కానీ దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ లుక్ ఫర్ పులావ్. ఓకే, దీని లోపల లైట్గా ఘీ ఆల్రెడీ యాడెడ్ ఉందండి. ఓకే, సో మీకు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.
ఓకే, నేను లిమిటెడ్ క్వాంటిటీ, ఎందుకంటే నేను ఆ మధ్య ఒకసారి చూసినప్పుడు మనము ఒక కేజీ చేసుకుంటూ వెళ్ళాలి. అది అయిపోయిన వెంటనే ఇంకొక కేజీ చేసుకుంటే కనుక ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మసాలా నేను చెప్పినట్టు మీరు చేసేసారంటే కనుక అన్నీ ఒక చోట పక్కన పెట్టుకుంటే 2 నిమిషాల పని అండి మనం పైన వేసుకునేందుకు. కానీ మన గిన్నెలు సరిగ్గా ఉండాలండి, అంటే మన కుక్కరు లీక్ కాకుండా ఉండాలి. ఇంత మంటలు పెట్టడము, దాని తర్వాత కింద మాడిపోవటాలు ఇవన్నీ ఉండకూడదు. చాలామంది ఏదో ఉన్నవాడితో మనం అడ్జస్ట్మెంట్ చేయాలని చెప్తారండి. ఓకే, మనము అడ్జస్ట్మెంట్ అయితే ఫుడ్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత మన వర్క్ మీదే కామెంట్స్ వస్తాయి. మనము ఔజార్ సరిగ్గా లేకపోతే కనుక మనము డెఫినెట్లీ ఏంటంటే హైలైట్ చేయాలి. దాని తర్వాత వీ హ్యావ్ టు గో టు ది ఆల్టర్నేట్ ప్రాసెస్. మనము ఈ ఎక్విప్మెంట్ వాడకుండా వేరే ఎక్విప్మెంట్ వాడుకొని మనం తయారు చేయగలమా అనేటటువంటిది ప్రాసెస్లో. ఇదిగోండి, ఇది వెజ్ బాత్ ప్లేటింగ్ సర్వ్ చేసిన తర్వాత ఒక సాంబారు, ఒక చట్నీ. ఏమన్నా కస్టమర్ అడిగితే కనుక కొంచెం పెరుగు పక్కన అవైలబుల్ ఉంది. ఓకే, దాన్ని వాడదాము అనేటటువంటిది పాయింట్.